జి- ఆ ఆ కార్యములు అల్పమే ఉన్న కాలములు తృణీకరించిన వాడెవడు? లోగా అందటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు యెరుబాబేలు చేతిలో ఆ గుండు ఉండుట చూచి సంతోషించను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 21వ రోజు ఉపవాసములో ఒక నైట్ దాని గురించి నేను కొంచెము మాట్లాడాను. అటువంటి కొన్ని విషయాలు మరలా నేను రిపీట్ చేస్తాను కూడా. అది మాత్రం కాదు, ప్రైజ్లో ఇంకా కొన్ని విషయాలు, ఎందుకంటే అది ఇంకా కొందరికి ఆశీర్వాద అవ్వాలని ఉద్దేశంతో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఇక్కడ రాయబడిన విషయము అల్ప ఆ కార్యములు అల్పమే ఉన్న కాలములు తృణీకరించిన వాడెవడు? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొంది కొత్తగా వచ్చినప్పుడు అన్నీ అల్పంగా అనిపిస్తాయని మాట్లాడి స్తోత్రం. అన్నీ ప్రార్థన చేస్తే 2-3 సెంటెన్సే వస్తుంది. సాక్ష్యం చెప్పడానికి నిలబడితే సాక్ష్యము రాదు. గమనించండి. బైబిల్ చదవటం అంటే అసలు రాదని మాటతోనే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఎలాగనిపిస్తుంది? అల్పముగానే అనిపిస్తుంది. ఆ అల్పమైన కార్యములు దేవుడు ఎన్నడూ తృణీకరించనని మాటతోనే స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలియదని చెప్పి ప్రార్థన చేయడానికి లేదు. నాకు తెలియదని చెప్పి సాక్ష్యం చెప్పకుండా ఉండటం లేదు. నాకు తెలియదని చెప్పి పాట పాడడానికి కుదరటం లేదు అని చెప్పడానికి లేదు. అల్పమైన వాటిని దేవుడు ఏం చేస్తున్నారు? ఆ తృణీకరించకుండా దాన్ని ఆశీర్వదించేవాడే ఉన్నాడని మరస్తాం. అల్పమే భవిష్యత్తులో ఏమవుతుంది? అధికమవుతుంది అన్నమాట. హల్లెలూయా. మనకు ఒకవేళ అల్పంగా అనిపించినా సరే, ఈ రాత్రి వేళ ఈ పగటి వేళ వినండి. ఆ యొక్క ప్రైజ్లో ఆ విధవరాలు ఏమేశారు? 2 కాసేశారు. దేవుని స్తోత్రం. దానినే దేవుడు తృణీకరించారా? ఏమే లేదు. గమనించండి. ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి, అది కూడా ఎవల రొట్టె అంటే పువర్ రొట్టె గమనించండి. ఎవల రొట్టె అంటే పెద్ద ప్రైజ్లో రిచ్ పీపుల్ వాడేది కాదు. ఆ ఎవల రొట్టెతో ప్రైజ్లో అది కూడా దేవుడు ఏం చేయలేదు? తృణీకరించలేదు. ఏలీషా ప్రవక్త దగ్గర ఒక స్త్రీ దగ్గర, ఒక విధవరాంటి దగ్గర వెళ్ళి ఒక చిన్న అప్పం చేసి నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు, నా దగ్గర కొంచెము నూనె అదేవిధంగా పిండి ఉందని చెప్పినప్పుడు దానినే దేవుడు తృణీకరించలేదు. అదేవిధంగా దైవ సేవకులు యొక్క భార్య వెళ్ళి ఏలీషా ప్రవక్తతో చెప్తున్నారు, నా కుండీలో కొంచెము నూనె ఉంది. అది కూడా దేవుడు ఏం చేయలేదు? తృణీకరించలేదు. మన జీవితంలో ఏదైనప్పుడు కూడా అల్పమైన కార్యములు, లేకపోతే ఇప్పుడు స్వల్పమైన కార్యములు దేవుడు ఎన్నడూ తృణీకరించని మనదని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యథార్థమైన హృదయంతో నుండి ప్రైజ్లో 4 స్తోత్రం చెప్తే దేవుడు అది తృణీకరించటం లేదని మాటదని ఊరికనే స్తోత్రం చెప్పండి, నోరుతో 4 స్తోత్రం చెప్తే కాదు. కానీ ఆ స్తోత్రం ఎక్కడి నుండి రావాలి? హృదయం నుండి వచ్చే ఆ స్తోత్రము దేవుడు ఎన్నడూ 5 నిమిషాలు ఇంటిలో దొరికింది కూర్చుని ప్రార్థన చేస్తామని అనుకుంటే అది దేవుడు తృణీకరించటం లేదు. ప్రైజ్లో ఉదయకాలం లేద్దామని అనుకుంటే, 5 గంటలకి లేద్దామని అనుకుంటే అది దేవుడు ఏం చేయటం లేదు? తృణీకరించటం లేదు. ప్రైజ్లో ఒక అధ్యాయం చదువుతామండి, ప్రైజ్లో అని అనుకుని ఒక అధ్యాయం మనం చదువునట్టే అది దేవుడు ఏం చేయటం లేదు? తృణీకరించటం లేదు. అంటే అల్పమైన దానినే దేవుడు తృణీకరించకుండా ప్రైజ్లో ఎప్పుడైతే అది యథార్థత నుండి మనం చేద్దామో వాటన్నిటికీ దేవుడు ప్రైజ్లో అధికంగా చేసి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడే ఉన్నాడని మనదని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
మనం దేవుని పేరట చేసే చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు, ఒకవేళ చర్చ్ ఉడిచే విషయం అవ్వచ్చు, చేపలు వేసి తినవచ్చు, లేకపోతే ప్రైజులో భోజనం తర్వాత ప్రైజులో చర్చ్ కడిగి ప్రైజులో శుభ్రం చేసే విషయం అవ్వచ్చు. దేవుని స్తోత్రం. అది కూడా ఒక చిన్న విషయమని అనిపించిన అది కూడా దేవుడు ఏం చేయటం లేదండి, తృణీకరించదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అల్పమైన కాలములు ప్రైజులో దేనికి సరిపోయే సమయములు, ఆ సమయంలో కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని పరిచర్య కోసము సమర్పిస్తామని అనుకుంటే అది కూడా దేవుడు ఏం చేయటం లేదు, తృణీకరించటం లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అల్పమైన వాటినే దేవుడు ప్రైజులో, ఎందుకు ప్రభు అన్నారు కదా, ఒక గ్లాసు చన్నీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలం లేకుండా పోదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. 5 నిమిషాలు కన్ను మూసుకొని ప్రార్థన చేయమండి. ప్రైజులో కన్ను మూసుకుందామండి. ప్రైజులో అన్నీ దేవుని పేరట యథార్థంగా మనం చేస్తే దేవుడు అన్నీ ఏం చేస్తున్నాడంట, అంగీకరిస్తున్నారు. తృణీకరించండి మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా హల్లెలూయా. గమనించండి, చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు. ఆదివారం అరగంట ముందు లేయటం దేవుడు బాగా సంతోషించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాను నేను, ఆదివారము అరగంట ముందు లేస్తే మనకెంత అది, అరగంట. ప్రైస్లో దేవుని స్తోత్రం. దేవుడదు అంగీకరిస్తున్నారని మన దేవుని స్తోత్రం. గమనించండి. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, స్తోత్రము. అల్పంగా మనకు ఇదేముందని మనకు అనిపించిన, ఇంకొకరికి అనిపించిన, అందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరు సాక్ష్యం చెబుతారు, ఇదే సాక్ష్యమని కొందరు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రయాణములు తోడే ఉన్నారని ఒకరు సాక్ష్యం చెప్పారు. రండి, అందరితో పాటు ఉన్నారు కదా, మనం అనుకుంటే సరే, దేవుని సల్లో నిలబడి దేవుడు నాకు తోడే ఉన్నారని చెప్తే అదొక కూడా దేవుడు ఏం చేస్తున్నారంట, అంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు మమ్మల్ని తృణీకరించవచ్చు, కానీ ప్రైజులో దేవుడు అంగీకరించేవాడే ఉన్నాడని మనకు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకనే దేవుని పేరట ప్రైజ్ స్వచ్ఛందంగా ప్రైజులో మంచి మనస్సుతో ఏదైనా మనము చేసినట్టయితే తప్పనిసరిగా దేవుడు దానినే అంగీకరిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మరొక మాట కూడా, అల్పమైన కాలములు తృణీకరించిన వాడెవడు, లోకమందట సంచారం చేసు యెహోవా యొక్క 7 నేత్రములు. సంతోషం. చూడండి, దేవుని యొక్క కళ్ళు 7 కళ్ళు, 7 స్పిరిట్ అని మాట, 7 ఆత్మ అని మాట యెషయా గ్రంథంలో ఉంది. అటువంటి ఆ నేత్రముతో దేవుడు అందరినీ చూస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరినీ చూస్తున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం. ఏం చూశారంట ఇక్కడ, జెరుబాబేలు చేతిలో గుండు నూలు ఉంది, అది కూడా చూచారనమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. తూకం చూసేది గుండు నూలు. ప్రైస్లో అంటే టాపి మేసలకి తెలుసు, తూకం చూచేదండి గుండు నూలని మాట. గమనించండి, ఆ గుండు నూలు దేనికి వాడతారంటే, కింద వరుసకి పై వరుస సమానంగా ఉందా లేదా అని చూస్తారనమాట. గమనించండి, కింద వరుసకి పై వరుసకి సమానంగా ఉందా. ప్రైస్లో జెరుబాబేలు యొక్క చేతిలో ఉండ ఆ యొక్క గుండు నూలు. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, సంఘం అనేది కట్టబడేది ప్రభు అయిన రాయి మీద కట్టబడతారని మన దాని స్తోత్రం. ప్రభు మూలరాయిగా ఉండి ఆ యొక్క సంఘమును కట్టినప్పుడు మనమందరూ కూడా దానిపై పైకి పెట్టిన వరుస అని మాట. దాని స్తోత్రం. ఎక్కడ, ఎవరిపైన? ఎఫెసీ పత్రిక 2:20-22 వరకు చదవండి. ఎఫెసీ 2:20-21. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తలులను ప్రవక్తలను పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రభు మూలరాయి అండ, అపోస్తలు వేసిన
పునాది మీద. మీరు ఎక్కడ కట్టబడ్డారంట? ఆ యొక్క పునాది మీద. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే పై వరుసకి కింద వరుస సమానంగా ఉందని చూడడానికి ఏ ఏ నూలండ? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అది అందరి చేతిలో ఉండాలని మనకు తెలుస్తుంది. ఎవరి చేతిలో ఉండాలి అంటే ఏం ఏం చెక్ చేయాలి దానితో? మనం ప్రభు అయిన పునాది మీద ఉన్నామా లేదా అని స్తోత్రం. మనము ప్రభు అయిన ఆ యొక్క ఆ మూలరాయి మీద మనం ఉన్నామా? అది ప్రైజులు. మనం కొంచెం ముందుకు వచ్చామా, వెనక్కి వెళ్ళామా, లేకపోతే జారిపోయామా అని ఆలోచన అది చూడడానికి మన చేతిలో ఉండాలి, గుండు నూలు ఉండాలి. నా చేతిలో కూడా ఉండాలి. ఏంటి? ప్రైజులో మీరు ఆ ప్రభు మీద ఉన్నారా లేదా అని ఎప్పుడప్పుడు ఏం చేస్తాము? చెక్ చేస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమె కొంత వెనక్కి జారిందనుకోండి, ఏం చేస్తాం? టాపీతో ఒకసారి పొడిస్తానమాట. ఎందుకంటే లైన్లోకి రావడానికి దీని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగానే అది కట్టబడాలి. దీని స్తోత్రం. ఆ కింద ఉంది అటువంటి మంచిగా ఆయల్లో అమర్చబడి చక్కని మందిరముగా కట్టబడతాం. చదవండి ఒకసారి. ప్రతి కట్టడములను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందిచున్నది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత ప్రైజులో అంటే ఎందుకు ఈ మాటలు చెప్తూ వస్తున్నామంటే, అంటే అందరినీ చూచి దేవుడు ఏం చూశారు? నీ చేతిలో ఉన్న అంటే ప్రభు మీద ఉండడానికి, ప్రభుతో కలిసి ఉండడానికి వల్ల ఆ ఆసక్తి దేవుడు చూశారని మాట. దాని స్తోత్రం. నేను వాక్యానుసారంగా అవునా కాదా, నేను వాక్యమును బట్టి నేను జీవిస్తున్నానా కాదా, వాక్యం నా జీవితంలో ఉందా లేదా అని నన్ను నేను పరీక్షించటమని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి విషయాలు చూచిన దేవుని యొక్క కళ్ళు నిన్ను కూడా చూస్తున్నారు. నీ చిన్న చిన్న విషయాలు కూడా చూస్తున్నాను. ప్రైజులో పాజిటివ్ విషయాలు చూస్తున్నారు, నెగిటివ్ కూడా చూస్తున్నారు. నీ యొక్క సత్యం మనం ఎరిగి మనం ఒక్కసారి గమనించండి. ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలి? ప్రభు మీద ఉండాలి. ప్రభు అన్న పునాదిలో మనం ఉండాలి. ప్రభుకి అనుగుణ్యంగా మనం ఉండాలి. ప్రభువులో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. ప్రైజులో గమనించండి. అప్పుడు మాత్రమే చక్కగా అమర్చబడి మా మనోహరమైన మందిరముగా కట్టబడతాయి వాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో మన ముందు వెనక ఉండే ప్రైజులో ప్రైజులో కొంచెం అయితే దేవుడు ఏం చేస్తాడు? చెక్కుతారు. దాని స్తోత్రం. హల్లెలూయా. మరీ వంకరగా ఉండి ఏం చేస్తారు? అవతల పాడేస్తారు. దాని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏ ఉండాలి మన చేతిలో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుండెలు ఉండాలి. దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి మాట. దాని స్తోత్రం. ప్రైజులో ప్రైజులో అసలు ఈ వాక్యం దాని కొరకే దేవుడు ఇచ్చారనమాట. హల్లెలూయా. వాక్యము దాని కొరకే ఇచ్చారనమాట. దాని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రభువు మీద కట్టబడుతున్నామా లేదా? ప్రభువులో ఉండి మనం ముందుకు సాగుతున్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం చేయాలి? ఎలాగా? ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో మనం జీవిస్తున్నాము. అనేక విధ ప్రలోభనములు అంటే టెంప్టేషన్స్ మనకు వస్తూ ఉండే. ప్రైజ్ ది లార్డ్. జారిపోయే అవకాశాలు చాలా వస్తుంది. గమనించండి. అటువంటి పరిస్థితులు ఏ విధంగా నిలబడాలి? ఆ విధంగా నిలబడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారని మాట. దాని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఒకవేళ ఇది ఈటికి అయితే, అది మూలరాయి అయితే, మన ఈటికి అయితే పరిశుద్ధాత్మ ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. సిమెంటు ఇసుక. దాని స్తోత్రం. దానికి ఏమంటారు? తెలుగులో అంటారు కదా, సున్నం. అదే ప్రయత్నంలో గమనించండి. సున్నం అండి. దేవుని స్తోత్రం. దేవుని నామానికి ద్వారా అంటే ఆ దానిని దృఢపరిచేదండి ఆ యొక్క సున్నమని కనుక గమనించండి. పరిశుద్ధాత్మని మాట మమ్మల్ని ప్రభువు మీద నిలబెట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అందుకనే ప్రైజులో
ఒక మాట మనం చదువుతాం. అపోస్తల కార్యములు ఒక మాట మనం చదివి మనం ముందుకు సాగుతామండి. దేవుని స్తోత్రం. శ్రీసలో ఆ అపోస్తల కార్యం 20 అధ్యాయం 22 వాక్యం ఒకసారి చదవండి. అంటే 22 ప్రైసలో ఆత్మచేత నేను బంధింపబడిన వాడే యెరూషలేముకి వెళ్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆత్మచేత ఈ వరుసగా నేను చెప్తూ వచ్చిన విషయాలు మర్చిపోమాకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభువు మీద నుండి మనం జారిపోకుండా ఆ ప్రభు అయిన పునాది మీద మనం కట్టబడానికి, ప్రైజులో చక్కని మందిరముగా అమర్చబడడానికి మనకు ప్రైజులో ఏం చేయాలి? ఎందుకంటే ఈ లోకములో మనం జీవిస్తున్నాము కనుక ఆ పరిశుద్ధాత్మ చేత మనం బంధింపబడిన వారంగా ఉండాలని దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని చేత బంధింపబడాలండి? అంటే అటు వెళ్ళడానికి లేదు, అక్కడ పరిశుద్ధాత్మ ఆపివేస్తుంది. ఇటు రావడానికి లేదు, పరిశుద్ధాత్మేని మాట. వెనక్కి జరగడానికి లేదు, పరిశుద్ధాత్మేని మాట. అంటే ఆయనలో మమ్మల్ని స్థిరపరచడానికి, ప్రభువులో మమ్మల్ని స్థిరపరచడానికి, ప్రైజులో అపోస్తల పౌలు ఏం చెప్తున్నా, నేను పరిశుద్ధాత్మ చేత బంధించబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మమ్మల్ని ఆవరించి ఉన్నారని చెప్పి యెషయా గ్రంథంలోను అదేవిధంగా మనము చూస్తున్నామన్నమాట. కీర్తనలో ఉంది, ప్రైజులో వెనక ముందు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. 139:5 ఉంది, గమనించండి. ఇప్పుడు చదవక్కర్లేదు కానీ ప్రైజులో. అదేవిధంగా యెషయా గ్రంథంలో ఉంది, ప్రైజులో నీ వెనకట నా మహిమ నిన్ను వెంబడిస్తుంది. అదేవిధంగా ప్రైజులో ఒక సైన్యముగా నీకు తోడే ఉన్నానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రైజులో అటు ఇటు కదలకుండా, అందరూ వినండి ఏంటి, అటు ఇటు కదలకుండా ప్రైజులో పరిశుద్ధాత్మ మమ్మల్ని ఏం చేసిందంట? ప్రైజులో పరిశుద్ధాత్మ చెప్తూ, అంటే ఆత్మ నన్ను అపోస్తల పౌలు యొక్క పరిస్థితి ఏంటంటే, యెరూషలేముకి ప్రైజులో వెళ్తే అక్కడ శ్రమ, యెరూషలేముకి వెళ్తే అక్కడ శ్రమ, అది కింద ఉంది. అక్కడ నాకు శ్రమ దాగి ఉంది, కానీ పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపిస్తుంది కనుక నేను అక్కడికి వెళ్తానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభువు నుండి మనం జారిపోకుండా ఏం జరగాలి? పరిశుద్ధాత్మ చేత మనము బంధించబడాలి. ప్రైజులో నాలువైపు పరిశుద్ధాత్మ యొక్క ప్రైజులో కాపుదల మనకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నిన్న రాత్రి మొన్న రాత్రి ఎప్పుడో నేను చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రైజులో మనకి ప్రైజులో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అందరూ వినండి. శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం అంటే ప్రైజులో మన మనసు అంటారు, లేకపోతే బ్రెయినో, లేకపోతే ఇంటలెక్టో, లేకపోతే ఏదైనప్పుడు కూడా దానికి ఏమంటారు మనము? ప్రాణాన్ని నేను మొత్తగా ఒకేసారి తీసుకుంటామన్నమాట. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి దృశ్యం నేను చూపిస్తాను. ప్రైజులో చూపించినప్పుడు వెంటనే బోడి కన్నే చూసేది, కన్ను మెసేజ్ ప్రాణమునకు పంపిస్తే, బ్రెయిన్కి పంపిస్తే అనమాట. ఏంటి, చూడాలా కన్ను మూసుకోవాలా అని. ప్రైజులో వెంటనే అక్కడి నుండి మెసేజ్ వస్తుంది, ఏంటి, చూడు, లేకపోతే కన్ను మూసుకో. ప్రైజులో దాన్ని బట్టి మనము యాక్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది ఒక్క క్షణములో జరిగేది. ప్రైజులో గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పడానికి 1 మినిట్ అయితే అంత 1 మినిట్ కూడా లేదు, 1 సెకండ్లోనే జరిగేది. ప్రైజులో వెంటనే మెసేజ్ పంపించింది, తిరిగి వచ్చింది. దాని ప్రకారం శరీరం ఏం చేస్తుంది? యాక్ట్ చేస్తుంది అనమాట. గమని స్తోత్రం. ప్రైజులో ఈ పగటి వేళ ఆ ప్రాణం అవతల ఇంకొకటి ఉంది, ఏంటది? ఆత్మ అనేది ఉండే. ప్రైజులో. హల్లెలూయా. ప్రైజులో ఈ ప్రాణము ఆత్మ కలిసి ఒక తీర్మానం చేసుకొని ఒక మెసేజ్ని పంపిస్తే అదే మనం ఫాలో అవ్వాలని మన స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్. ప్రాణం మాత్రం కొన్నిసార్లు మెసేజ్ పంపిస్తాయి, అది వెంటనే మీరు చెప్పాలి. ప్రైజులో పాస్ ఆన్ టు ద స్పిరిట్. గమనించండి. స్తోత్రం. ఏం చెప్పాలండి? పాస్ ఆన్ టు, అంటే ప్రైజులో వెంటనే పంపించవద్దు, స్పిరిట్ కూడా పంపించిన తర్వాత మెసేజ్ వస్తే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరు కొట్టడానికి వచ్చారు, లేకపోతే కొట్టారు. ప్రైజులో మెసేజ్ వెంటనే వెళ్తుంది ఎక్కడికి? ప్రాణమునకి. ఏం చేయాలి? వెంటనే వస్తుంది, తిరిగి కొట్టు. ప్రైజులో అప్పుడు చెప్పాలి, ఏంటి?
పాస్ అవుండ్ ఆత్మ ప్రైసలో. ఈ లోపల ఆ కోపం కొంచెం ఏమవుతుంది, ఒక్క క్షణం మనకి ఆలోచించడానికి సమయం వస్తుంది, అక్కడ నుండి తప్పించగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆత్మచేత అంటే ఈ ప్రాణము ఆ యొక్క ఆత్మ ఏకమవ్వాలన్నమాట. ప్రాణము ఆత్మ ఏమవ్వాలి, ఏకమవ్వాలి. అందుకనే ప్రైజులో బాప్తిసం ఇచ్చే యోహాన్ అన్నారు, నేను తక్కవలసి ఉంది. అంటే నేను అంటే ఎవరు? ప్రాణం. దేవుని స్తోత్రం. నేను అంటే అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ నేను నేను అన్నారు కదా, ఎవరిని అన్నారు మనము? అంతే. ప్రైస్తులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాన్ ఏం చెప్తున్నారు? నేనేమవ్వాలి, తగ్గించుకోవాలి. అతడెవరు? ఆత్మ హెచ్చించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైస్తులో. హల్లెలూయా. నేను తగ్గించబడాలి, అతడు హెచ్చించబడాలి. ప్రైస్తులో. ఎప్పుడు ప్రాబ్లం నేనేనండి. దేవుని స్తోత్రం. ప్రతి సమస్యకి ప్రాబ్లం అండి నేను. ప్రైస్తులో. అహం. ప్రైస్తులో. ఐ. ప్రైస్తులో. దేవుని స్తోత్రం. అది తగ్గిపోవాలి మన. దేవుని స్తోత్రం. అప్పుడు ఆత్మ యాక్టివ్ అవుతుంది, ఆత్మ చేత బంధించబడుతుంది. మనము ఆత్మను అనుసరించి నడిచే వారంగా ఉండాలి మన. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ సన్నివేశం అనుకోండి, అందరూ వినండి. ఈ సన్నివేశమే ప్రైజులో మనకు వచ్చింది అనుకోండి. ప్రైజులో ఏలూరు వెళ్తే మీకు శ్రమ. మనం ఏం చేద్దామండి? ఏం చేస్తాం మనం ఏంటి? అయ్యో, వెళ్తారా? వెళ్ళను. ప్రైజులో అది భ్రమణ చేప, అక్కడ వెళ్ళకుండా ఉండటము మంచిదన్నారు. ప్రైజ్. ఆత్మ చెప్తుంది వెళ్ళు వెళ్ళు, నా చిత్తం అది. ప్రైజ్లో అక్కడ ఏదో ఒక కార్యం జరగాలని చెప్పినప్పుడు కూడా ఏం జరుగుతుందండి, మన ప్రాణము కొంచెం యాక్టివ్గా ఉంది కనుక ప్రైజ్లో ఏం చేసాం, అక్కడ వెళ్ళకుండా. ఇక్కడ అపోస్తలుల పౌలు కూడా ప్రైజ్లో అనేక మంది చుట్టూ నిలబడి చెప్తున్నారు, వెళ్ళవద్దు, యెరూషలేము వెళ్ళవద్దు. ప్రైజ్. వారిని పట్టుకుంటారు, హింసిస్తారు, చంపుతారని చెప్పినప్పుడు కూడా ఏం చెప్తున్నారండి, నేను ఆత్మ చేత బంధించబడి ఉన్నాను కనుక నేను వెళ్తున్నానని మాట. దేవుని స్తోత్రం. నా ప్రాణమును నేను ఏమాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. అంటే ప్రైజులో అటువంటి ఆపదల గురించి కాకపోయినా కొన్ని విషయాల్లో మనము ప్రాణం చెప్పేటట్టు వినకుండా ఆత్మకి స్థానం ఇచ్చేవారంగా ఉండాలి. హల్లెలూయా. ఏలూరులో ఏదో ప్రమాదం పొంచి ఉందని చెప్తే అది పక్కన పెడితే చిన్న విషయాలు ఉందిగా. ప్రైజులో 5 గంటలకి లేగండి అని ప్రైజులో శరీరం చెప్తాం. అంటే సౌండ్ బయట వినిపిస్తుంది. ఎవడు కోడి కూడటమో, లేకపోతే బర్డ్స్, లేకపోతే అలారం, వెంటనే శరీరం మెసేజ్ పంపిస్తుంది. ఎక్కడ? ప్రాణమునికి. వెంటనే ప్రాణం చెప్తే ఇంకా పడుకో ప్రైజులో, కొంచెం కూడా పడుకో ప్రైజులో, మంచి చలిగా ఉంది, లేవద్దు అని చెప్తానని మాట. దేవుని స్తోత్రం. అటువంటి సమయంలో ప్రైజులో ఆ ఆత్మ అక్కడ నుండి చెప్తుంది, ఏంటి? లేగు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే 2-3 సార్లు ఆత్మకి మనము ఛాన్స్ ఇవ్వలేదు అంటే మళ్ళీ ఆత్మ మాట్లాడరండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆత్మ మరలా మాట్లాడదు. ఆత్మ మాట్లాడాలంటే మనము ఛాన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆత్మ మాట్లాడుతుంది. లేకపోతే శరీరమే, లేకపోతే మన యొక్క మనస్సు అని మాట మాట్లాడేది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మనస్సు లేకపోతే ప్రాణము, లేకపోతే ఇంగ్లీష్లో సోల్ అన్నారు, సోలు ఆత్మ ఏమవ్వాలి, ఏకమవ్వాలి. అక్కడ ఎవరు ప్రైజులో హెడ్ ఎవరే ఉండాలి? ఆత్మే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆత్మ చేత మనం ఏం చేస్తాము, బంధించబడతాము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయము టేబుల్ మీద బైబిల్ ఉంది. బైబిల్ చూసినప్పుడు బాడీ చెప్తుంది, బాడీ మెసేజ్ పంపిస్తుంది బ్రెయిన్కి, తీసుకెళ్ళి ఏం చేయాలి, ఒక అధ్యాయము చదువని. ప్రైజులో వెంటనే మెసేజ్ రావాలి అండి, చదువుమని. ఆత్మ చదువుని చెప్తే ప్రాణం ఏం చెప్తుంది, చదువుతూ. ప్రైజులో పళ్ళు తోవిన తర్వాత చదువచ్చు కదా అని చెప్తే మనం తినేస్తాం. పళ్ళు తోవిన తర్వాత మళ్ళీ టీ వచ్చింది, టీ తాగుతాము. తర్వాత ప్రైజ్ టిఫిన్ చేసిన తర్వాత చదవచ్చు కదా, ఇంకా టైం అయింది, ఆఫీస్కి వెళ్తాం కదా, వెళ్ళిపోయింది తినేస్తాం. ఈ విధంగా మనం ఏం చేస్తామండి ప్రైజులో. అందుచేత ప్రాణము
ప్రైజులో అందుకనే ప్రైజులో ఆ యొక్క ప్రాణము ఆత్మ ఏకమై ప్రైజులో ఎప్పుడైతే ఈ యొక్క ప్రైజులో ఈ యొక్క కమాండ్ ప్రైజులో చెప్తామో అప్పుడు మాత్రమే మన బాడీ కూడా దానికి లోబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఏ వ్యక్తి అయినప్పుడు కూడా ఆశా నిగ్రహం కలిగి ఉండే వాళ్ళు ప్రైజులో మంచి ఆత్మీయమైన పోరాటములో గెలించగలిగే వారంగా ఉండాలి. మన దృష్టి ఏం కలిగి ఉండాలండి? ఆశా నిగ్రహం అంటే 5 సెన్సెస్ను మనం కంట్రోల్లో ఉంచటమని మన దృష్టి. ఆశా నిగ్రహం అంటే 5 సెన్సెస్ను మనము కంట్రోల్లో ఉంచుకుండే ఒక సరి అయిన అంటే మనం జారిపోకుండా ప్రతిరోజు మనము ఆ యొక్క ప్రైజులో తూకం చూడవచ్చు. అంటే ప్రైజులో అంటే గుండు నూలు బట్టి చూడవచ్చు. ఈరోజు నేను నాగా ఉండదని స్తోత్రం. సాయంకాలం కూడా చూడాలి, ఈరోజు నేను ప్రభువు మీద ఉన్నామా, ప్రైజులో అక్కడ జారిపోయిందా లేదా అని. ప్రైజులో క్రైస్తవ జీవితంలో అంటే ఆత్మచేత ఏమవ్వాలండి? బంధించబడిన అవస్థ అంటే అదేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా? ప్రభువు నుండి జారిపోకుండా ప్రభువులో మనం ఉండాలంటే ఆ యొక్క ప్రైజులో తూకం సరిగా మనకు కనిపించాలంటే మనము ప్రైజులో ఏం చేయాలండి? ఆత్మచేత మనము బంధింపబడిన వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మే మమ్మల్ని చివరి దినాలలో జీవింపబడేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం తిరిగి లేద్దాం కదా. తిరిగి లేస్తాలా వద్దా? ఎవరు తిరిగి లేపుతారు? ఆ ఆత్మే. ఆత్మ లేనప్పుడు ఆత్మ యాక్టివే లేదు. ఆత్మ ప్రైజులో ఇన్యాక్టివ్గా ఉండే ప్రభు ఒక రాకడలో మనము ఎత్తపడడం లేదన్నమాట. లేకపోతే ప్రైజులు చనిపోయినా లేకపోతే బ్రతికి ఉన్నా సరే. రోమాపత్రిక 8 అధ్యాయము ఒకసారి చదవండి ఆ మాట. ప్రైజులో గమనించండి. రోమాపత్రిక 8 అధ్యాయము 11 ఒకసారి చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినేడల మృతులలో నుండి ఆ క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన శరీరము నుండి ఆత్మ ద్వారా జీవింపచేస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చాలా ఖచ్చితంగా గమనించండి. ఎంతమంది తిరిగి లేవడానికి ఆశ కలిగి ఉన్నారు చెప్పండి. కనీసం తిరిగి లేవడానికి ఆశ కలిగిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి ఏం కావాలండా? వాక్యం చాలా క్లియర్గా ఉందా లేదా? మరొకసారి చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి యేసుక్రీస్తునకు లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును ఆత్మ జీవింపచేయను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడు ఆత్మ లేదు అని చెప్పినప్పుడు కూడా గమనించండి, వాక్యం క్లియర్గా ఉంది. నీవు తిరిగి లేవాలంటే నీలో ఏముండాలి? ఆత్మ ఉండాలి. అది యాక్టివ్గా ఉండాలి. మన స్తోత్రం. హల్లెలూయా. అదేమవ్వాలి? అది ఎప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను ప్రైజులో అనుగ్రహిస్తారని మాట. ఎప్పుడు? ప్రైజులో రక్షణ పొందినప్పుడు లేకపోతే బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తారు. ప్రైజులో తర్వాత మనం దాని యొక్క శక్తి అనేది ఒక్కొక్క మెషర్లో ఉంది. అది మనం దేవునితో గడిపి మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయం గమనించండి. అందరికి చాలా కన్ఫ్యూషన్ ఇది. చాలామందికి గమనించండి. ఎవరైనా రక్షణ పొందుతామో అప్పుడు దేవుడు ఏమిస్తున్నారండి? పరిశుద్ధాత్మని ఇస్తాడు. మళ్ళీ ఏంటి? దాని యొక్క శక్తి యొక్క కొలమానం వేరుగా ఉంది. గమనించండి. శక్తి యొక్క కొలమానము వేరుగా ఉంది. అది ఎంతవరకు అండి? మీ యొక్క ప్రైజులో దేవుల్లో గడిపే దాన్ని బట్టి ప్రైజులో 1 kg కావాలా, 2 kg కావాలా, 3 kg కావాలా. ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అది దేవుల్లో గడిపే కొంది మీకేం వస్తుంది? ఆ శక్తి యొక్క కొలమానం ఎక్కువ వస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ మాట అర్థమైందా? అర్థం చేయడానికి కేజీ చెప్పాను నేను. స్తోత్రం. హల్లెలూయా.
అంటే ఎగస్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చీలమండల లోతు, అదే ప్రైజ్లో మోకాలు లోతు, నడుము లోతు, దాటలేనందే అనుభవము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఏ అనుభవంలో ఉన్నామో మనము దేవుల్లో గడిపే కొంది దేవుడిచ్చిన అదొక వరమని మాట. దాన్ని బట్టి మన శక్తిని పొందుకునే వారంగా ఉండాలి. తెలుస్తా ఆ శక్తియే ప్రైజులో మీరు పొంది, యేసుప్రభు అన్నారు, మీరు వెయిట్ చేయండి, శక్తిని పొందే వరకు యెరూషలేములో ఉండండి. శక్తి పొందిన తరువాత మీరు ప్రైజులో ప్రైజులో భూదిగాంతము వరకు ఏం చేయాలంట? నాకు సాక్షి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత గమనించండి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఉంది, కానీ శక్తి మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో కొందరికి ఎక్కువ శక్తి ఉంది, కొందరికి తక్కువ శక్తి ఉంది. అది ప్రైజులో ఎంతవరకు మనం దేవుల్లో గడుపుతామో, ఎంతవరకు మనం ప్రాణము ప్రైజులో ప్రాణాన్ని కాదు ఆత్మ పనిచేస్తుందో మనలో, దాన్ని బట్టి మనకి ఆ శక్తి అనేది పెరుగుతూ వస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈ దినాల్లో గమనించండి, ఎక్కువ ఏం పొందుకోవాలి? మనము శక్తి పొందాలి. పరిశుద్ధాత్మను పొందటం కాదు, ఏం చేయాలండి? అదొక అభిషేకం అండి. ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రైజ్లో ఆ అభిషేకం అని మాట. స్తోత్రం. హల్లెలూయా. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ అంటారు. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ అని మాట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కొందరికి ప్రైజ్లో గమనించండి, ప్రార్థన ఎక్కువ చేయడానికి వల్ల ప్రైజ్లో అనాయింటింగ్ అని మాట. దేవుని స్తోత్రం. కొందరికి పరిచయం చేయడానికి ఉన్న అనాయింటింగ్ అని మాట. గమనించండి, కొందరికి ప్రసంగం చేస్తారండి, కొందరు ప్రైజులు, కొందరికి ప్రైజులు, అలాగే డిఫరెంట్ టైప్స్లో మన ప్రైజులు అనాయింటింగ్ అని మాట. గమనించండి, అటువంటి అనాయింటింగ్ను మనం పొంది ఎప్పుడైతే ముందుకు సాగుతామో, ఆత్మచేత మనం ఏం చేస్తాము? బంధించబడిన అవస్థ అని మాట. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఆ శక్తి ఎక్కువ ఉన్నవారు గమనించండి, ఆదివారం ఇంటిలో ఉండడానికి ఇష్టపడరండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, సంతోషించాలి. ప్రైజులో అందరితో కలిసి ప్రైజులో. దేవుని స్తోత్రం. అప్పుడు కొందరు ప్రైజులో అటు ఇటు ఊగుతుంది, తప్పు లేదు. దేవుని స్తోత్రం. అదే చాలామందికి సమస్య. ఏంటి, డాన్స్ చేస్తున్నారా లేకపోతే ఊగుతున్నారా? ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. గమనించండి, మనకు తెలియకుండానే మనం ఏం చేస్తాము? పాటే లీనమై పాడినప్పుడు ప్రైజులో చేతులు అటు ఇటు ఏం చేస్తుందో, కదులుతుందా లేదా? ప్రైజులో అలాంటప్పుడు ఆత్మ యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా దాటలేనిది ఆ స్థాయి ఉందని యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకుంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో, హల్లెలూయా. ప్రైజులో మన ప్రసంగం ప్రైజులో ఇక్కడ ఆత్మ ప్రవర్తించినప్పుడు మాత్రమే మనము దేవుని అంగీకరిస్తాము. ఆత్మ ఉంది, తర్వాత మనం పొందేదేంటి? అభిషేకమని మాట, ఆ శక్తి అని మాట. దాని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏం లేదండి, ప్రైజులో పొయ్యి ఉంది, పొయ్యి దగ్గరికి వెళ్తే ఎక్కువ వేడి, దూరంగా ఉండే తక్కువ వేడి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. అది గమనించండి. సూర్యుని దగ్గరకు వెళ్తే కాలిపోతాం. ఇక్కడ అదే భూమి మీద ఉందనుగా వేడి తక్కువ ఉంది. ప్రైజులో గమనించండి. చంద్రుడిలోకి వెళ్తే అక్కడ చాలా చలిగా ఉంది. గమనించండి. ఫస్ట్ ప్లానెట్ ఉంది, అక్కడ మనం వెళ్ళలేము. ఇంకా నెక్స్ట్ మార్స్ అనుకుండా, మార్స్లోకి వెళ్తే అక్కడ చాలా చలి, అక్కడే వెళ్ళడానికి శాస్త్రజ్ఞులు ట్రై చేస్తున్నారు మార్స్లోకి. గమనించండి. అంతే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శక్తి ప్రైజులో, దూరంగా ఉండే తక్కువ శక్తి, అంతే తప్ప ఏం లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అప్పుడు దేవుడిచ్చిన వరాలు మీరు పొందుకోవడం, అది వరాలని మాట. స్తోత్రం. అదేంటది? వరాలు. అదే అన్ని భాష అవ్వచ్చు, వ్యాఖ్యానం అవ్వచ్చు, లేకపోతే ప్రైజులో ప్రవచనం అవ్వచ్చు, లేకపోతే స్వస్థపరిచే రావచ్చు. ఏదైనప్పుడు కూడా అది వరాలు. ఆ శక్తి పొందినప్పుడు దేవుడిస్తే, మీకు అనుగ్రహిస్తే ప్రతి ఒక్కరికి అదే అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు అనుగ్రహించిన గాక. హల్లెలూయా. అంటే సంఘంలో అందరూ ఆత్మచేత బంధించబడితే అక్కడ ఏ అసూయ లేదు, లేకపోతే గొడవలు లేదు. ప్రైజుల సంతోషం, సమాధానం, ఆనందం, ఎవరి మీద ఎవరికి దూషణ లేదు, ఏమీ లేదు. ప్రైజులో ఆనందమని మాట. దేవుని స్తోత్రం. ఐక్యతని మాట. గమనించండి. అదే ప్రైజులు గమనించండి. ఆత్మచేత
బంధించబడిన అవస్థ. అప్పుడు ప్రభు యొద్ద నుండి మనం ఏం చేయము, జారిపోదని మాట తెలుస్తాం. రోజు తూకం చూచినా అబ్బా కరెక్ట్గా ఉంది అని స్తోత్రం అనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుండి అందరూ ఒక ప్రైజులో గుండు నూలు పట్టుకొని అని స్తోత్రం. ప్రభువుకును మనకు హల్లెలూయా స్తోత్రం. అది చేస్తే చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి యొక్క ప్రైజులో స్థాయిలో అంటే గమనించవలసిన విషయము, అపోస్తలుడైన పౌలు తెలుసు ప్రైజు దేవుని యొక్క ఉద్దేశం వేరు కనుక ఆయన ఎంతమంది ఆపినా కూడా ఆపడానికి లేదు. ఎందుకంటే అతనిలో ఉన్న ఆత్మ అతనికి అంత ప్రేరేపణ ఇస్తున్నారని మనం స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఆత్మ యొక్క ప్రవర్తనములు ఇంకా కొందరికి అది పిచ్చితనంగా అనిపిస్తాయి అన్నమాట. ఆత్మ యొక్క ప్రవర్తనము ప్రైజులో పిచ్చితనంగా ఇంకా వేరే వాళ్ళకి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయం గమనించండి, ప్రైజులో దేవుని శక్తి అంటే మనం అనుభవించే కొంది ప్రైజ్ తెలుస్తుంది, ఎంతవరకు ఇంకా ఉందో లేదో అని మనకు అప్పుడు తెలుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేని బట్టి కూడా ప్రైజ్. అయినా ఒక్క విషయం గమనించండి, ఆత్మ ఎప్పుడు కూడా సెన్స్ కలిగినది. హల్లెలూయా. ఆత్మ ఏముంది? సెన్స్ ఉంది. సెన్స్ లేనిది ఆత్మ కాదు, దేవుని ఆత్మ. మనం ఎక్కడ నిలబడతామని మనకు తెలుసు. హలో, ఎవరి పక్కన నిలబడతామని మనకు తెలుసు. మన ఒంటి మీద బట్టలు ఉందా లేదా మనకు తెలుస్తే. ఇదేమీ తెలియదే కాదు పరిశుద్ధ ఆత్మ. అది కూడా గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ గమనించవలసిన అన్య భాష అది రహస్యంగా కూడా మనం మాట్లాడవచ్చు, ఇంటిలో మాట్లాడవచ్చు, సంఘంలో ప్రైజులో అప్పుడు 70 మంది ఉండే 70 మంది కూడా అన్య భాష మాట్లాడితే అది ఇబ్బంది. అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదైనప్పుడు కూడా మనము ఏం చేయబడాలి? ఆత్మచేత బంధింపబడితే క్రీస్తు నుండి జారిపోకుండా మనం ముందుకు సాగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక విషయం కూడా చెప్పి నేను అంటే ప్రైజులో సమయం లేదు కనుక ప్రైజులో ఇంకా క్రీస్తు నుండి మనం జారిపోకుండా ఆ యొక్క గుండు నూలు సరిగా ఉండాలండి. ప్రైజులో మనము బలిపీఠం కట్టే వారంగా ఉండాలి. తెలుస్తాం. హల్లెలూయా. ఒకసారి ఆదికాండము మనము చదువుతామండి. 8 అధ్యాయం 20 నుండి 21 వరకు. ఆదికాండము 8:20 నుండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంబైన సువాసన నాక్రాణించి ఇంక మీదట నరులను బట్టి శపించను. ఎందుకనగా చెడ్డది. చాలండి. ప్రైజులో ఇంక భూమిను శపించను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈ స్టోరీ మనకందరికీ తెలుసు. నోవాహు బాడ నుండి బయటికి వచ్చిన తరువాత, అందరూ వినండి, నోవాహు బాడ నుండి బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు తెలుసా? బలిపీఠం కట్టారు. ఫస్ట్ ఏం చేశారండి? బలిపీఠం కట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలిపీఠం కట్టినప్పుడు బలి అర్పించారు. బలి అర్పించినప్పుడు దేవుడు ఏం చేశారంట? ఆ యొక్క ఇంబైన సువాసనను ఆక్రాణించి ఇంక మీదట భూమిని శపించను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలిపీఠము ప్రార్థనకి, ఆరాధనకి సాదృశ్యమండి. అవునా కదా? బలిపీఠం దేనికి? ప్రార్థన, కృతజ్ఞత, ఆరాధనకి సాదృశ్యమని దేవుని వాక్యములో మనము అన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠం దేనికి సాదృశ్యమండి? ప్రార్థనకును ఆరాధనకి మాట. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ మనం క్రీస్తులో ఉండాలండి.
ఆ యొక్క ప్రైజులో గుండు నూలు మనము చూచినప్పుడు, తూకం చూచినప్పుడు క్రీస్తుకు సమానంగా మనం ఉండాలి. సమానం అంటే ప్రైజులో చక్కగా అమర్చబడి ఉండాలంటే, కట్టబడాలంటే అదే ప్రభు పోలికలో మార్చబడాలని చెప్తున్నారు కదా. అవునా కదా? ప్రభు పోలికలో మనం మార్చబడాలంటే ప్రైజో నెంబర్ 1 ఆత్మచేత ఏమవ్వాలి? బంధించబడాలి. రెండేంటండి? బలిపీఠం మనం కట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ ఇంటిలో బలిపీఠం ఉందో అక్కడ సంతోషం, సమాధానం ఉందని మనతలు. ఏ ఇంటిలో బలిపీఠం ఉందో ప్రైజులో పక్కన వారిలో కూడా మార్పు వస్తాయన్నమాట. ఏ ఇంటిలో బలిపీఠం ఉందో ప్రైజులో గమనించండి, ఆ సమాజానికి మార్పు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈయన నోవాబు బలిపీఠం చెప్పినప్పుడు నోవా గ్రహమును ఆశీర్వదించని ఉందా? నోవాబు కుటుంబముని ఆశీర్వదించారని రాశారు. చూపించింది. ప్రైజులో హల్లెలూయా. నీవు బలిపీఠం కడితే అనేక మందికి అది విడుదలని మాట. స్తోత్రం. అనేక మందికి అది ఆశీర్వాదం అని మాట. అనేక మంది శాపము నుండి విడుదల పొందే విధంగా ఉండారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అబ్రహాము ఫస్ట్ ఎక్కడ డేరా వేసినా, గూడారం వేసినా ఫస్ట్ ఏం చేశారండి? బలిపీఠం కట్టినట్టు గమనించండి. తీసి చదువు అక్కర్లేదు కానీ ఆదికాండం 12వ అధ్యాయం 7వ వాక్యము, 9 అధ్యాయము, అదేవిధంగా 13వ అధ్యాయం 4వ వాక్యము, 18 వాక్యం, ఇదన్నీ కూడా మనం చూసినట్టయితే ఫస్ట్ కట్టేదండి బలిపీఠం కట్టి ఆరాధన చేసిన తర్వాత డేరాలు వేసి లేకపోతే గూడారం వేసుకొని అక్కడ నివాసం చేసినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. బలిపీఠం చాలా ముఖ్యమండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే దేవుని ఎదురుండి క్రీస్తు నుండి ఏ అవకాశం ఉంది? జారి పడిపోయే అవకాశం ఉందని మాట. దాని స్తోత్రం. బలిపీఠం కావాలి. ఇంటిలో ఉందా బలిపీఠం? ప్రార్థన ఉందా? అది వ్యక్తిగత బలిపీఠం ఉండాలి, కుటుంబానికి కూడా బలిపీఠం ఉండాలి. వ్యక్తిగత బలిపీఠం ఉండాలి, కుటుంబానికి కూడా బలిపీఠం ఉండాలన్నమాట. అప్పుడు మీకు మాత్రం కాదు, అనేక మందికి మీ బలిపీఠం ఆశీర్వాదం అవును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈయన బలిపీఠం కట్టినప్పుడు భూమి అందరికీ ఆశీర్వాదంగా దేవుడు ఉంచి, ఇంక భూమిని నేను శపించనన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ బలిపీఠం ద్వారా కొందరికి ఆశీర్వాదం, కొందరు రక్షణ పొందుతారు, కొందరికి విడుదల వస్తుంది, కొందరికి స్వస్థత పొందుతుంది. దేవుని స్తోత్రం. వీళ్ళు ఆల్రెడీ ఆశీర్వదింపబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో హల్లెలూయా. అందుచేత బలిపీఠము ఇంటిలో ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, ఆరాధన ఉండాలి. ప్రైజులో అప్పుడు మాత్రమే క్రీస్తుతో పాటు మనం కలిపి కట్టబడి చక్కగా అమర్చబడి మంచి ఆ యొక్క మందిరముగా, ఆ పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నెంబర్ 1 ఆత్మచేత ఏం చేయాలండి? రెండోది 3 అదొక పాయింట్ కూడా చెప్పి ఎక్స్ప్లెనేషన్ లేదు. 24 చదవండి. అపోస్తలుల కార్యం 20:24. పరిచర్యను నా ప్రాణమును నానే మాత్రము ప్రియమైనదిగా ఎంచటం లేదు. అంటే ఆత్మబడిన బంధించబడిన తర్వాత ఈయన చెప్పిన మాట అయిన మాట గమనించండి. నేను ఆత్మచేత బంధించబడి ఉంది, నేను యెరూషలేముకు వెళ్తాను, అక్కడ ఏం దాగి ఉందో నాకు తెలియదు, కానీ ఆ ప్రభు ఇచ్చిన సువార్త తుదముట్టించవలనని నా ప్రాణమును నేను, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే అక్కడ ప్రాణం అనేది లైఫ్కి నేను ప్రాముఖ్యత ఇవ్వటం లేదు, నా ఆత్మకి నేను ప్రాముఖ్యత ఇస్తానని మడగనిస్తాను. హల్లెలూయా. అదొక మీనింగ్ ఉంది. అదేవిధంగా చనిపోయిన పర్వాలేదని యొక్క మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. అందరూ కూడా వినండి. ఇక్కడ ఏం చేయాలంట? ప్రభు అప్పగించిన పరిచర్య అనిస్తాం. అంటే
ప్రభువు నుండి మనం జారిపోకుండా ఉండాలంటే మన రెస్పాన్సిబిలిటీ మనం కంప్లీట్ చేయాలి, చేస్తూ వెళ్ళాలని మాట తెలుస్తాం. అందరికీ బాధ్యత ఉంది. హలో, బాధ్యత లేదండి? ప్రైజ్లో ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, కుటుంబం పోషించాలి, అదేనా బాధ్యత? ప్రైజ్లో నేను భార్య పిల్లలు, నేను భర్త, ప్రైజ్లో దేవుని అక్కడ నుండి కొంచెం బయటికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మీ ప్రైమరీ బాధ్యత. ప్రైజ్లో అది నీ ప్రైమరీ బాధ్యత. అది కాకుండా రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏమి ఇస్తున్నారండి? కొన్ని బాధ్యతలు చెప్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒకటి మీ దగ్గర నుండి ప్రతీక్షిస్తున్నారని మాట గమనించండి. ఏదో ఒకటి ప్రతీక్షిస్తున్నాడు. ఏంటి? ప్రైజ్లో ఇక్కడ నా ముందు ఉంచబడిన ఏంటి పరిచర్యను తుదముట్టించాలని ఒక తప్ప ఏం లేదు. అతనికి పరిచర్య అప్పగించారు. మనకు కూడా పరిచర్యలో పాలు పొందడానికి అనేక రకరకాలైన మార్గాలు ఉంది. ఆ బాధ్యత మనకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు స్వార్థపరులుగా ఉండకూడదు. నేను భార్య పిల్లలని యొక్క కన్సెప్ట్ను ప్రైజ్లో అది ప్రైమరీ డ్యూటీ అయితే, ఇంకా ప్రైజ్లో అనేక విషయాలు దేవుని కొరకు కూడా మనం చేయవలసిన వారంగా ఉండాలని స్తోత్రం. ఒకవేళ ముందు నేను చెప్పినట్టు ప్రార్థనే అవ్వచ్చు, చర్చ్ కూడా చేయవచ్చు, ప్రైజ్లో వంట చేయటం అవ్వచ్చు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరిని బలపరచటం అవ్వచ్చు, లేకపోతే ప్రైజ్లో పరిచర్యకి సహాయం చేయడం అవ్వచ్చు, లేకపోతే పాట పాడటం అవ్వచ్చు, లేకపోతే ప్రైజ్లో గమనించండి, ఎక్కడ ఛాన్స్ వచ్చినా మీ యొక్క జీవితం చూపించటము, నీ వాక్యము ప్రైజ్లో ఆ ఛాన్స్ని బట్టి గమనించండి. దేవుని స్తోత్రం మనం చెప్పటం అవ్వచ్చు. ఏదైనప్పుడు కూడా ప్రైజ్లో సంఘములో కూడా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. బికాస్ వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎ చర్చ్. అదేవిధంగా సమాజానికి కూడా మనం ఒక భాగమైన మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాజం లేకుండా సంఘం లేదు. గమనించండి. అదేవిధంగా వ్యక్తులు లేకుండా కుటుంబం లేదు, కుటుంబం లేకుండా సంఘము లేదు. ఉందా? ప్రైజ్లో ఫస్ట్ వ్యక్తి అయితే వ్యక్తులు కుటుంబం ఉంది. కుటుంబం లేకుండా వ్యక్తులు ప్రైజ్లో అంటే వారి యొక్క ప్రైజ్లో అంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. అయినా వాళ్ళు కుటుంబంలో ఒక భాగమని మాట. దేవుని బిడ్డలు కూడా సంఘంలో ఒక భాగమని మాట. కుటుంబం లేకుండా సంఘం లేదు. గమనించండి. అదేవిధంగా ఇండివిజువల్ లేకుండా సొసైటీ కూడా లేదు, కుటుంబాలు లేకుండా సొసైటీ కూడా లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సోషల్లో జరుగుతూ ఉంది. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని. దేవుని స్తోత్రం. సంఘములో కూడా ప్రైజ్ అంటే ఎందుకు ఈ మాట చెప్తా? అందరికీ ఏముందండి? అది తుదముట్టించాలి, కంప్లీట్ చేయాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అది కంప్లీట్ చేసి ఒక వ్యక్తి చెప్పగలుగుతారు, నేను మంచి పోరాటము నా పరుగు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. లేకపోతే ఎవ్వరు చనిపోయినా రాస్తారు అండి. ప్రైజ్లో తాగి రోడ్లో పడిన వ్యక్తి చనిపోయినా పాస్టర్ చెప్పాలి, ఈయన మంచి పోరాటము పోరాడారు. ప్రైజ్లో పరుగు. ప్రైజ్లో గమనించండి. అలా కాదు, ఏ వ్యక్తికి ఇండివిజువల్కి కూడా అది చిన్న విషయం అవచ్చు. ఫస్ట్ నేను చెప్పాను, అది అల్పమైన కార్యం అవ్వచ్చు, అది దేవుడు అంగీకరించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా ఉంది దేవుని స్తోత్రం, దేవుడు అప్ప చెప్పకుండా అది మనం గ్రహించి నాకేం సంబంధం లేదు ప్రైజ్లో అని అనుకోవడానికి లేదు. కానీ ఆ యొక్క మాట వినండి, ప్రభు అప్పగించిన పరిచర్య తుదముట్టించవలనని నా ప్రాణమును దేవుని స్తోత్రం. ప్రైజ్లో అందుచేత ఈ రాత్రి ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆవలేదు కానీ నేను ఆపేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అల్పమైన కార్యములు దేవుడు తృణీకరించగలరు. మన చేతిలో ఉన్న ఆ యొక్క గుండు నువ్వులు కలిగి ఉండండి, అది దాన్ని చూచి దేవుడు సంతోషిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు చూస్తున్నారండి, ప్రభు దగ్గర ఉందా, ప్రభువులో ఉందా, దారిపోయిందా లేదని దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తారంట. రెండోది, ఆత్మచేత మనము బంధింపబడాలి.
అదేవిధంగా బలిపీఠం కట్టిన జీవితం మనకు ఉండాలి. మూడోది పరిచర్య, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఒక కుటుంబంలో మీకు అధ్వానం మాత్రం కాదు, కానీ సంఘం పట్ల, సమాజం పట్ల నీకున్న బాధ్యత, దేవుని పట్ల నీకున్న బాధ్యతలు మనం నెరవేరుస్తూ మనం ముందుకు సాగే వారంగా ఉండాం. ప్రైజ్లో అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచిస్తే. పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ యొక్క హల్లెలూయా స్తోత్రం, ఉదయకాలం నీ సన్నిధిలో గడుపుట కృప ఇచ్చారు. మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభు. నీ సన్నిధిలో ప్రభు స్తోత్రము, నీవు హల్లెలూయా వినిపించిన వాక్యమును బట్టి నీకు వందనములు ప్రభు. చిన్న చిన్న కార్యములు కూడా నీవు పరిగణలోకి తీసుకునేవాడు ప్రభు. హల్లెలూయా స్తోత్రము, నీ తృణీకరించడం లేదని మేము ఎరిగి ప్రభు. ఆ యొక్క హల్లెలూయా స్తోత్రం గుండు నూలు పట్టుకొని మేము నీలో నుండి జారిపోకుండా ఆ యొక్క పునాది మీద మేము కట్టబడి, చక్కగా అమర్చబడి, కట్టబడి ప్రభు నీ యొక్క ఆ యొక్క ఆ ప్రేసలో ఆత్మచేత బంధించబడి, ఆ ఆత్మే మమ్మల్ని చివరి దినాల్లో జీవింపచేస్తని నీ వాక్యం సెలవుస్తుంది కనుక హల్లెలూయా స్తోత్రము. ఆత్మకి లోబడి ముందుకు సాగే కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా యొక్క బాధ్యతలు మేము నెరవేరుస్తూ ప్రభు ముందుకు సాగే కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నడిపించారు. బలిపీఠం కట్టబడాలి ప్రభా. ఎప్పుడు ప్రార్థన జీవితము కలిగి ప్రభు అనేక మంది కొరకు ప్రార్థించే భాగ్యం దయచమని ప్రార్థిస్తున్నాం. దీవించండి. ఎత్తబడిన కాணிక దశం భాగం దీవించండి. సేవలో వాడబడానికి కృప దయచండి. ప్రతిఫలం దయచండి. లోటు లేకుండా కుటుంబాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దీవించమని చిన్న ప్రార్థన ప్రభా. యేసు నామమున నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఇసుక కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే, యేసు రక్తమే. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.